కాలభైరవ భైరవి సమేత ఆలయం ఎదురుబండ పైన బొమ్మరాసుపల్లి గ్రామం, నిడుగుంట పోస్ట్, పెద్ద పంజాని మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. భక్త మహాశిలారా, ఈ అష్టకాల భైరవ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే కూస్మాండ దీపం పెట్టడం. కూస్మాండ దీపం అంటే బూడిదకాయలో దీపం పెట్టడం. బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టిన వారికి, పెళ్లి కాని వారు కానీ, బిడ్డలు లేని వారు కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు కానీ, కోర్టు కేసులు కానీ, వేరే ఇతరత ఏ బాధపైనా కానీ ఈడ కూస్మాండ దీపం పెట్టచ్చు. అట్లే కొద్దిగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు గుమ్మడికాయతో కలిపి కాకరకాయ కూడా పెట్టచ్చు. ఇవి పెడితే వీళ్ళకి ఈ సమస్యలన్నీ తీరుకుంటాయి. 18 అష్టములు పెట్టాలి. ఈ 18 అష్టంలో ఒకటో అర్థమో తగ్గితే లాస్ట్లో కౌంట్ చేసి పెట్టాలి. కానీ 2, 3 పెట్టాడు కాబట్టి అంత ఫలితం రాదు, ఫుల్ ఫలితం రాదు. ఫుల్ ఫలితం కావాలంటే 18 అష్టములు దీపాలు పెట్టాలి. ఈ గుడిలో వచ్చి నిత్య అన్నదానం జరపబడుతుంది. ప్రతిరోజు 365 రోజులు అభిషేకం జరపబడుతుంది ఈ గుడిలో. రెండోది ఏమంటే ఈ గుడిలో వచ్చి ఉండీలు ఉండవు. ఉండీల సహాయంతో ఈ గుడి జరగదు. అర్థమైన చుట్టుపక్కల గ్రామస్తుల సహాయంతో జరుగుతాయి. పలంనేరు కానీ, పుంగునూరు ఇట్లా. ఈ గుడికి వచ్చి 3 రాష్ట్రాల నుంచి, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో ఈ గుడికి వచ్చి కూస్మాండ దీపం పెట్టి నెలలో వచ్చే ప్రతి అష్టమి, నెలకు 2 అష్టములు వస్తే ప్రతి అష్టమికి కూడా సేమ్ టు సేమ్ గుమ్మడికాయలో దీపాలు పెట్టడము, హోమం, తెల్లారితో వచ్చి ఉమ్మంత భైరవం, సాయంకాలం వచ్చి స్వర్ణాకర్షణ భైరవము, రాత్రి 8 గంటలకు వచ్చి రుద్రాభిషేకం జరపబడదు. స్వామి, నెలలో ఎన్ని హోమాలు జరుగుతాయి? నెలలో అయితే 20 హోమాలు జరుగుతాయి. 20 హోమాలు తగ్గకుండా జరుగుతాయి. దీంట్లో వచ్చి 5 హోమాలు వచ్చి గుడి తరపున జరుగుతాయి. ఇవి అందరూ మామూలు ప్రజలందరూ బాగుండాలని చేసేది 5 హోమాలు. ఇక జరిగే 15 హోమాలు వచ్చి వేరే వాళ్ళు గ్రహ దోషాలకు చేసుకునేవాళ్ళు. నవగ్రహ దోషం కానీ, మృత్యుంజయ హోమం కానీ, కాలభైరవ హోమం కానీ, స్వర్ణాకర్షణ భైరవ హోమం కానీ, చండీ హోమం కానీ, ఇవన్నీ కూడా నెలలో 15 జరుగుతాయి. ప్రత్యేకంగా ఎవరైనా హోమాలు వాళ్ళ దోషాలు తొలగించుకోవాలంటే, హోమాల్లో నిర్వహించుకోవాలంటే ఇక్కడ ఏమైనా వెసులుబాటు ఉంటుంది? ఫుల్ వెసులుబాటు. వాళ్ళు 15 జరిగేదంతా కూడా బయట వాళ్ళవే, బయట నుంచి గ్రహ దోషాలు ఉండేవాళ్ళే జరిపించుకుంటారు ఇక్కడ. అదే సమయం నెలలో 25 అన్నారు కదా, రిమైనింగ్ 5 days 6 days ఉంటాయి కూడా, ఆ డేస్లో కూడా జరుపుకోవాలి? లేదు, అక్కడ లీవ్ కావాల్సి వస్తుంది. అవి వాళ్ళకి కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి 20 హోమాలు మాత్రమే తీసుకుంటాం. బయట నుంచి చేసే గ్రహ దోషాలు ఇవన్నీ 15 తీసుకుంటాం. గుడి తరపున 5 జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ నిత్యం అన్నదానము జరగడానికి ఇక్కడ మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఇది గ్రామ చందాలతోనైనా లేదంటే మీ లేదండి, ఎవరైనా అన్నదానానికి సహకరించవచ్చు. గ్రామాల్లో ఇవ్వచ్చు, బయట ఇవ్వచ్చు, బయట నుంచి ఎవరైనా ఇస్తారు. అందరూ ఇచ్చే ఈ సహకారం జరుగుతూ ఉంది. భక్తుల సహాయంతోనే ఈ అన్నదానం జరుగుతూ ఉంది. ఇక్కడ విశేషంగా ఏ రోజుల్లో జరుగుతుంది స్వామి? అష్టమి రోజు, ప్రతి అష్టమి నెలకు 2 అష్టములు వస్తాయి. ప్రతి అష్టమి రోజు గుమ్మడికాయల దీపాలు పెట్టడం, అన్నదానం జరగడం, 2 హోమాలు జరగడం, రుద్రాభిషేకం, శివకోడి జరిపించడం. ప్రతి నెలలో శివకోడి జరుగుతుంది. ప్రతి అష్టమికి ఒక అష్టమికి వచ్చి శివకోటి, ఒక అష్టమికి వచ్చి భజన కార్యక్రమాలు ఉంటాయి. మహాశివరాత్రి అలాంటి విశేషం? మహాశివరాత్రికి వచ్చి 3 రోజుల జాతర జరుగుతుందండి. 3 రోజుల జాతర. మళ్ళా నవరాత్రుల్లో వచ్చి చండీ హోమం జరిపిస్తాం అష్టమి రోజు. అంటే పెద్ద హోమంగా జరుగుతుంది. ఇంచుమించు హోమానికి 5 లక్షలు ఖర్చు అయ్యేట్టుగా ఇక్కడ భక్తుల సహకారంతో హోమం జరుగుతుంది, చండీ హోమం.